హలో ఫ్రెండ్స్, టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్లో మేజర్ న్యూస్ వచ్చేసి రియల్మీ 7i, రియల్మీ 4K స్మార్ట్ టీవీ, శాంసంగ్ హోమ్ ఫెస్టివల్ హోమ్ ఆఫర్, మోటరోలా హోమ్ అప్లయన్సెస్, ఐఫోన్ 12, రెడ్మీ ఇయర్బడ్స్ అండ్ డెల్ స్లిమ్ సౌండ్ బార్. ఈ విధంగా చాలా టెక్ న్యూస్ అయితే ఈరోజు మన ఎపిసోడ్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఫ్రీ మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. ఇందుకోసం కార్డ్లోను అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో ద్వారా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో ముందుగా న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించి రియల్మీ ఈరోజు ఇండియాలో టోటల్గా 8 ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది. ఇందులో రియల్మీ 7i స్మార్ట్ ఫోన్, 4K స్మార్ట్ టీవీ, సౌండ్ బార్, ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్మార్ట్ క్యామ్ 360, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అండ్ పవర్ బ్యాంక్. ఈ విధంగా టోటల్గా 8 ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది. ఇందులో ముందుగా మనం రియల్మీ టీవీ గురించి చూస్తే దీన్ని వీళ్ళు 55" 4K స్మార్ట్ టీవీగా తీసుకొచ్చారు. ఇది 9.5mm థిన్ బెజల్స్తో వస్తుంది. అలాగే ఇది 94.6% స్క్రీన్ టు బాడ్ రేషియోతో వస్తుంది. ఈ 4K స్మార్ట్ టీవీని వీళ్ళు మెటల్ స్టాండ్తో తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీని వీళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి SLED 4K టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ SLED టెక్నాలజీని లేటెస్ట్ డిస్ప్లే టెక్నాలజీగా చెప్పొచ్చు. ఈ SLED డిస్ప్లే టెక్నాలజీని రియల్మీతో కలిసి SPD టెక్నాలజీ డెవలప్ చేసింది. ఈ SLED డిస్ప్లే ప్యానల్స్లో కంటికి హాని కలిగించే బ్లూ లైట్ ఎమిషన్ చాలా వరకు తక్కువగా ఉంటుందని రియల్మీ చెప్తుంది. మనం జనరల్గా చూసినట్లయితే నార్మల్ LED డిస్ప్లే ప్యానల్స్లో లైట్ సోర్స్ అనేది వైట్ కలర్లోను, అలాగే QLED టీవీ ప్యానల్స్లో లైట్ సోర్స్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ రెండింటి ద్వారా కూడా మనకి కంటికి హాని కలిగించే బ్లూ లైట్ ఎమిషన్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే SLED డిస్ప్లే ప్యానల్స్ విషయానికి వచ్చినట్లయితే లైట్ సోర్స్ అనేది ఓన్లీ వైట్ అండ్ బ్లూ కలర్ కాకుండా ఇది RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఇలా 3 కలర్ లైట్ సోర్స్ ఉంటుంది. ఈ విధంగా కంటికి హాని కలిగించే బ్లూ లైట్ ఎమిషన్ అనేది నార్మల్ LED అండ్ QLED టీవీస్ కంటే కూడా ఈ SLED టీవీ ప్యానల్స్లో తక్కువగా ఉంటుందని రియల్మీ చెప్తుంది. ఈ విధంగా ఈ SLED డిస్ప్లే ప్యానల్స్లో బ్లూ లైట్ ఎమిషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కంటికి హాని కలిగించిన విధంగా TUV రెయిన్లాండ్ సర్టిఫికేషన్ పొందినట్లుగా రియల్మీ చెప్తుంది. అలాగే కలర్ గ్యామెట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది నార్మల్ LEDస్లో 70%గా ఉంటే అదే SLED ప్యానల్స్లో ఇది 108%గా ఉంటున్నట్లుగా రియల్మీ చెప్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ కోసం ఈ రియల్మీ 4K స్మార్ట్ టీవీలో మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇవ్వబడింది. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 1.2 GHz దాకా ఉంటుంది. ఇందులో మాలీ 470 MP3 GPU ఇవ్వబడింది. ఇందులో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడినట్లుగా మెన్షన్ చేశారు, కానీ ఇది ఎంత కెపాసిటీ ర్యామ్తో వస్తున్నట్లుగా మాత్రం రివీల్ చేయలేదు. ఈ రియల్మీ 4K స్మార్ట్ టీవీలో 4 స్పీకర్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా 24 వాట్ ఆడియో అవుట్పుట్ని ఇస్తాయి. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్తో వస్తుంది. ఈ రియల్మీ 4K స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీ. ఇది టోటల్గా 5000+ యాప్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, క్రోమాకాస్ట్ బిల్ట్ ఇన్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఈ ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా 3 HDMI పోర్ట్స్ విత్ ARC సపోర్ట్, 2 USB పోర్ట్స్, AV ఇన్పుట్, ఈథర్నెట్ పోర్ట్, హెడ్ ఫోన్ అవుట్పుట్. ఇవి కనెక్టివిటీ అండ్ పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే. ఇక రిమోట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఈ బటన్స్ ఉన్నాయి. ఈ రియల్మీ 4K స్మార్ట్ టీవీని 42,999 ప్రైస్ తోటి అక్టోబర్ 16 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొస్తున్నారు. కాకపోతే వీళ్ళు దివాళీ ఫస్ట్ సేల్ సందర్భంగా దీన్ని 39,999 ప్రైస్ తోటి సేల్లోకి తీసుకొస్తున్నారు. ఈ రియల్మీ 4K స్మార్ట్ టీవీతో పాటుగా రియల్మీ కంపెనీ ఈరోజు రియల్మీ 7i మొబైల్ని కూడా లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో 5000 mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో 11,399 ప్రైస్ తోటి అక్టోబర్ 16 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ రియల్మీ 7i స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ రియల్మీ 7i మొబైల్ 6.5" HD+ డిస్ప్లేతో వస్తుంది. 720x1600 పిక్సెల్ రెజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టు బాడ్ రేషియోని కలిగి ఉంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 11nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.0 GHz దాకా ఉంటుంది. ఇందులో Adreno 610 GPU ఉంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఈ రియల్మీ 7i మొబైల్ LPDDR4X RAM, 4GB 64GB అండ్ 4GB 128GB UFS 2.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఇందులో ట్రిపుల్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. దీంతో మనం ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్, 1 microSDని యూజ్ చేయొచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ రియల్మీ 7i మొబైల్ రేర్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. దీని అపాచర్ f1.8, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపాచర్ f2.2, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ ఉంటాయి. వీటి అపాచర్ f2.4గా ఉంటుంది. ఈ రేర్ కెమెరాను ఉపయోగించి మనం 1080p at 30 fps వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ సోనీ IMX 471 సెన్సార్ని యూజ్ చేశారు. దీని అపాచర్ f2.1గా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఈ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి కూడా మనం 1080p at 30 fps వీడియో షూట్ చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ 10 వాయిస్ వేరియంట్ అవుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది.
ఇందులో యూఎస్బీ టైప్ సి పోర్ట్, 3.5mm జాక్, రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక రియల్మీ 7i ప్రైస్ విషయానికి వస్తే 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 11,399 గా అండ్ 4GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 12,399 ప్రైస్ తోటి ఇది అక్టోబర్ 16th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఈ ప్రొడక్ట్స్తో పాటుగా రియల్మీ కంపెనీ ఈరోజు 100W సౌండ్ బార్ని కూడా లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్లో టోటల్గా 5 స్పీకర్స్ ఉంటాయి. 4 స్పీకర్స్ 60W ఆడియో అవుట్పుట్తోను అండ్ 5th స్పీకర్ 40W ఆడియో అవుట్పుట్తో సబ్వూఫర్గా వస్తుంది. ఇది బ్లూటూత్ 5.0, ఆప్టికల్ ఇన్పుట్, కోయాక్సియల్ ఇన్పుట్, HDMI ARC, సబ్వూఫర్ అవుట్పుట్, AUX ఇన్పుట్ అండ్ USB ఇన్పుట్ ఈ ఫీచర్స్తో వస్తుంది. ఈ రియల్మీ 100W సౌండ్ బార్ 6,399 ప్రైస్ తోటి అక్టోబర్ 16th నుండి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సేల్లోకి వస్తుంది. ఈ ప్రోడక్ట్స్తో పాటుగా రియల్మీ ఈరోజు బడ్స్ ఎయిర్ ప్రోను కూడా లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్తో తీసుకొస్తున్నారు. ఇది బ్లాక్ అండ్ వైట్ ఇలా 2 కలర్ వేరియంట్స్గా వస్తుంది. ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్స్, 94 milliseconds, సూపర్ లో లాటెన్సీ గేమింగ్ మోడ్, 25 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఈ ఫీచర్స్తో వస్తుంది. అలాగే ఇందులో గూగుల్ ఫాస్ట్ పేర్ ఫీచర్, స్మార్ట్ వేర్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్స్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ప్రైస్ వచ్చేసి 4,399గా ఉంది. ఇది అక్టోబర్ 16th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. కాకపోతే దివాళీ ఫస్ట్ సేల్ ఆఫర్ కింద దీని ప్రైస్ 4,499గా ఉంది. దీంతో పాటుగా వీళ్ళు రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోను కూడా లాంచ్ చేశారు. దీని ప్రైస్ 2,399గా ఉంది. ఇది అక్టోబర్ 16th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. కాకపోతే దివాళీ ఫస్ట్ సేల్ ఆఫర్ కింద దీన్ని 2,399 ప్రైస్తో సేల్లోకి తీసుకొస్తున్నారు. అలాగే ఈ ప్రోడక్ట్స్తో పాటుగా రియల్మీ ఈరోజు ఒక ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ని కూడా లాంచ్ చేసింది. దీని వీళ్ళు రియల్మీ N1 సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ పేరుతో తీసుకొచ్చారు. దీని వీళ్ళు 799 ప్రైస్ తోటి అక్టోబర్ 16th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకొస్తున్నారు. అలాగే ఈ ప్రోడక్ట్స్తో పాటుగా రియల్మీ రోజు ఒక స్మార్ట్ క్యామ్ను కూడా లాంచ్ చేసింది. ఇది 1080p ఫుల్ HD వీడియో రికార్డింగ్, 360° పానోరమిక్ విజన్, ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్, AI మోషన్ డిటెక్షన్ ఈ ఫీచర్స్తో వస్తుంది. దీని ప్రైస్ 2,399గా ఉంది. ఇది అక్టోబర్ 16th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. కాకపోతే దివాళీ ఫస్ట్ సేల్ ఆఫర్ కింద దీని ప్రైస్ 2,599గా పెట్టడం జరిగింది. అలాగే వీటితో పాటుగా రియల్మీ ఈరోజు ఒక స్మార్ట్ ప్లగ్ను కూడా లాంచ్ చేసింది. దీని వీళ్ళు 799 ప్రైస్ తోటి అక్టోబర్ 16th నుండి సేల్లోకి తీసుకొస్తున్నారు. అలాగే వీటితో పాటుగా రియల్మీ ఈరోజు 20,000 mAh పవర్ బ్యాంక్ను కూడా లాంచ్ చేసింది. దీని వీళ్ళు 1,599 ప్రైస్ తోటి అక్టోబర్ 16th నుండి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సేల్లోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా రియల్మీ ఈరోజు దాదాపుగా ఒక 10 ప్రొడక్ట్స్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ సంబంధించి దీపావళి ఫెస్టివల్ సీజన్ని దృష్టిలో ఉంచుకొని శాంసంగ్ హోమ్ ఫెస్టివల్ హోమ్ పేరుతో ఒక ఆఫర్ సేల్ని ప్రకటించింది. ఇది నవంబర్ 20 వరకు అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్ కింద కస్టమర్స్ ఎవరైతే 65, 70, 75 అండ్ 85 ఇంచ్ QLED టీవీస్ని ఏ కస్టమర్స్ అయితే తీసుకుంటారో వారికి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ S20 అల్ట్రా, గెలాక్సీ A21s అండ్ గెలాక్సీ A31 ఈ మొబైల్స్ని శాంసంగ్ ఫ్రీగా అందిస్తుంది. కేవలం టీవీస్ మాత్రమే కాకుండా కస్టమర్స్ ఎవరైతే ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటారో వాళ్ళకు కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ని శాంసంగ్ అయితే అందిస్తుంది. ఈ ఆఫర్ సేల్ అనేది నవంబర్ 20 వరకు అమల్లో ఉంటుంది. అలాగే ఈ ఫెస్టివల్ సీజన్ని దృష్టిలో ఉంచుకొని మోటరోలా కూడా ఈ అక్టోబర్ 9వ తారీఖున ఇండియాలో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అండ్ AC ఇలా 3 ప్రొడక్ట్స్ని లాంచ్ చేయబోతుంది. ఈ ప్రొడక్ట్స్ని అక్టోబర్ 16వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి రెడ్మీకి సంబంధించి రెడ్మీ కంపెనీ ఈరోజు ఇండియాలో ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ అండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేసింది. ఈ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ని రెడ్మీ కంపెనీ ఇయర్బడ్స్ 2C పేరుతో లాంచ్ చేసింది. దీని ప్రైస్ 1,299 రూపీస్గా ఉంది. అండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని వీళ్ళు సోనిక్ బేస్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పేరుతో తీసుకొచ్చారు. దీని ప్రైస్ 999 రూపీస్గా ఉంది. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ MI.comలో సేల్లోకి వస్తున్నాయి. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి డెల్కి సంబంధించి డెల్ కంపెనీ ఈరోజు ఇండియాలో ఒక సౌండ్ బార్ని లాంచ్ చేసింది. దీని వీళ్ళు SB521A మోడల్ పేరుతో తీసుకొచ్చారు. దీని ప్రైస్ 4,899 రూపీస్గా ఉంది. ఇది అక్టోబర్ 13th నుండి అమెజాన్లో సేల్లోకి వస్తుంది. ఇక ఈరోజు టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో ఫైనల్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి యాపిల్ కంపెనీ తమ అప్కమింగ్ iPhone 12 సిరీస్ని ఈ అక్టోబర్ 13th గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మన వీడియోస్ చూడడం ద్వారా కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా అక్టోబర్ 2వ తారీఖున అడిగర్ల నితీష్ కుమార్, 3వ తారీఖున ఎర్రజర్ల వీర్రాఘవ, అక్టోబర్ 5వ తారీఖున కుప్పుల అజయ్, కాకపోతే అతను మనీని అయితే తీసుకొని ఉన్నాడు. అక్టోబర్ 6వ తారీఖున అంటే నిన్న అడిగర్ల నితీష్ కుమార్. ఈ విధంగా మన ఛానల్ నుండి మీరు ఫ్రీ మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇందుకోసం కార్డులో ఉన్న అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో ద్వారా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.